నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేట్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులోనూ ఏ సమస్య వచ్చినా సరే సమస్యకి రెండు ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ జ్ఞానము. అంటే అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లంకు ఉండే మార్గాలు ఏంటి, ఆ ప్రాబ్లం ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా, వాడు సాల్వ్ చేశాడా, వీటిని ఎలా బెస్ట్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు, ధర్మ మార్గంలో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఇలాగ ఒక ప్రక్రియ. ఓకే, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఒక డైవర్స్ కేసు నడుస్తుంది, ఒక బ్యాడ్ హస్బెండ్ వచ్చాడు, ఏమేం చేయొచ్చు. ఒక బ్యాడ్ హస్బెండ్ని డైవర్స్ ఇవ్వచ్చు, లేకపోతే వానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయొచ్చు, లేకపోతే మెల్లగా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఒక స్లోగా మనని మనం కన్సిడర్ చేసుకుంటూ మెల్లమెల్లగా అప్రోచ్ అయ్యి అలాంటి వ్యక్తుల్ని కౌన్సిలింగ్ ఇప్పించి స్లోగా మన సైడ్కి మార్చుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఆస్ట్రాలజికల్గా ప్రాబ్లం ఉందంటే ఆస్ట్రాలజికల్గా చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే వాస్తు ప్రాబ్లం ఏదైనా ఇంట్లో ఉండి, ఆ ఇంట్లో ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వచ్చామండి ఎప్పుడు గొడవలేండి అట్లా ఏమైనా ఉంటే సాల్వ్ చేయొచ్చు. ఇలాగా ఒక ప్రాబ్లం, దానికి మార్గాలు. ఓకే, ఇది జ్ఞానము పార్ట్. సెకండ్ వచ్చేసి యాక్షన్ పార్ట్. ఒకటేమో నాలెడ్జ్, ఏం చెయ్యొచ్చు అన్నది ఒకటి. రెండో సైడ్కి చాలా ఇంపార్టెంట్ స్టెప్, చెయ్యాలి. చాలామంది ఆలోచించుకుని ఆగిపోతారు. రాత్రంతా కూర్చుని రేపు పొద్దున వానికి ఇస్తా చూడు సమాధానము అని రాత్రంతా ఆలోచించి నెక్స్ట్ డే మళ్ళీ సైలెంట్గా ఉంటారు. అలా కాకుండా జ్ఞానము ఒకటైతే చెయ్యడము ఒక పార్ట్. ఈ చెయ్యడములో ఎంత అబ్సల్యూట్ ధర్మ మార్గంలో ఎంత గట్టిగా చేయగలమో చేయాలి. ఈ చేస్తున్నప్పుడు ఏదైనా మనము ఒక స్టెప్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళినప్పుడు వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటి ద్వారా వచ్చే కొన్ని చేంజెస్ జరుగుతాయి అన్నది చాలామంది అర్థం కాదు. ఓకే, మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు ఈ మధ్య నేను బాగా ఎక్కువగా చూస్తున్నవి ఏంటంటే, అందరికీ సమాధానం తెలుసు. మా నాన్న ఫుల్ తాగొస్తాడండి. వెరీ గుడ్, నువ్వేం చేసావు దాని గురించి అంటే, ఆయన మాన్పించడానికి మందులు ట్రై చేశాము, తర్వాత ఇంకోటి ఏదో చేశాము, ఇంకోటి ఏదో స్వామీజీ దగ్గరికి వెళ్ళాము, ఆయన ఏదో చేయించాడు, అయినా మారలేదు. తర్వాత మేము అరిచినాము, కొట్లాడినాము, అన్నీ చేసినాము. ఇప్పుడు మేము మార్చాలని ట్రై చేసినా మారట్లేదు. ఏం చేయొచ్చు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చా? లేకపోతే ఆయన చేస్తున్న పనిని మనం ఏదైనా చాలా ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిపించి పంచాయతీ పెట్టి డిస్కస్ చేయాలా? ఏం చేయాలి అన్నప్పుడు, అమ్మో అట్లా పిలిస్తే మరి మా పరువు పోతుంది కదండి, లేకపోతే పోలీసులు అంటే మా సొంత నాన్నని మేము ఎట్లా పోలీసులు పిలుస్తామండి. ఈ టైప్లో ఆన్సర్ తెలుసు, చెయ్యాలంటే ఏదో జరుగుతుందని భయం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ప్రాబ్లంకి సమాధానం వెతుకుతున్నప్పుడు కొంత చేంజెస్ జరుగుతాయి జీవితంలో. ఎవరైతే ఆ చేంజ్కి భయపడతారో, ఎవరైతే ఆ మార్పుకి భయపడతారో వాళ్ళు ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోతారు. ఇది నిజం. మనకి స్వతంత్రం వస్తున్నప్పుడు దేశాన్ని ఇట్లా ముక్కలు చేశారు. అది రావాలి అంటే సరే ఇలా ముక్కలు అవ్వాలేమో అనుకున్నారు. అప్పుడు అలాగా వెనెవర్ యూ టేక్ ఎ డెసిషన్, ఒకటేదో వస్తుంది సమస్య, ఖచ్చితంగా ఇరుక్కునే సమస్య ఇంకోటి వస్తుంది. అది బెటరా ఇది బెటరా అని ఆలోచించుకోవడమే మనిషి యొక్క ధర్మం. ఓకే, ముందు స్వతంత్రం రావాలి, తర్వాత మిగతావంతా అని ముందుకెళ్ళాం. అలాగే మన జీవితంలో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు ఈ టార్చర్ నుంచి స్వతంత్రం రావాలి అని అనుకుంటే దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్స్కి రెడీగా ఉండాలి. ఒక అబ్బాయి ప్రేమించాడు బాగా, చాలా కష్టపడి అందరినీ తప్పించుకుని తెలివిగా, ఇంట్లో ఫోన్లు దొరకకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసి ఒక 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. తర్వాత వెన్ టైం కమ్స్, అమ్మో మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు, మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుంది, అందుకని నేను ప్రేమను వద్దంటాను అంటే కుదరదు. ఒకసారి డెసిషన్ తీసుకొని దిగాక వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఫేస్ చెయ్యాలి. అలాగే మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, విజ్డమ్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి విజ్డమ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఆ జ్ఞానం ఏంటి చేయొచ్చు, టక్ టక్ టక్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని 10 వేసుకుని దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు,
దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయొచ్చు మనము? ఓకే, ఈ యాక్షన్ ఈ యాక్షన్ ఈ యాక్షన్ ఈ యాక్షన్ చేయాలి, ఇలా చేస్తే వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నది మనము నిజాయితీగా స్టార్ట్ చేయాలి. మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే బ్లడ్ టెస్ట్లు లేకపోతే ఎక్స్రేలు స్కాన్లు అని స్టెప్ బై స్టెప్ ఒక ప్రాబ్లం వచ్చింది, దీనికి ఏం చేయొచ్చు అనేది రాసుకుంటాం. ఎక్స్రే తీసుకున్నాక ప్రాబ్లం తెలిసాక దీనికి మందులు, సర్జరీ, లేకపోతే తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ అయ్యాక ఇంకోటి ఏదైనా చేసుకోవాలి అంటే అట్లాగా న్యూట్రిషన్, ఎలాంటి ఇంజెక్షన్లు వాడాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, అన్నీ ఎలా అయితే ప్లాన్ చేస్తామో ఇది విజ్డమ్. దీన్ని నిజంగా పేషెంట్ ఆచరణలో పెట్టలేదు. నేను ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాను, బయటకు వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ నలిపి పడేశాడు అనుకో, ఏమీ చేయలేవు కదా. సో అలాగే జీవితంలో మీ సమస్యకి ఆన్సర్ తెలుసుకుని దాని వైపుగా మీరు అడుగులు వేయకపోతే మీ జీవితం ఆగిపోతుంది. 99% నాకు కాల్ చేసే 99.99% ఇక్కడే స్టక్ అవుతున్నారు. అందుకే నేను ఆన్సర్ కూడా చెప్తున్నాను ఇక్కడే. మీకు సమస్యకి సొల్యూషన్ తెలిస్తే ఆచరణలో పెట్టడానికి భయపడద్దు. ఎందుకంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నన్ను సొసైటీలో అయ్యో మొగుడికి అగెన్స్ట్గా వెళ్ళావా అని అంటారేమో, తర్వాత మీరు ఏదైనా కోర్టులో కేసెస్ను మీరు ఓడిపోతారేమో, ఇందులో ఈ ప్రాసెస్లో మీరే తప్పు చేశారని మీకు తెలుస్తుందేమో. అయినా సరే ఒక అడుగు ముందుకు వేస్తేనే సమాధానాలు తెలుస్తాయి. దీనికి భయపడ్డవాడు ఎప్పుడూ ఓడిపోతాడు. ఇది ఇంపార్టెంట్. అయితే ఈ విజ్డమ్ పార్ట్లోకి వచ్చేసరికి నంబర్ 1 స్టెప్ వైజ్ ఏం చేయొచ్చు. సెకండ్, కీపింగ్ యువర్ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటారు. అంటే ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తున్నప్పుడు మధ్యలో నా మనస్సు ఎంత నొప్పి వస్తుందంటే నా ఎమోషన్స్, నా ప్రేమ, ఇట్లాంటి సుత్తివన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాల్సినప్పుడు దిగినప్పుడు కొన్ని కష్టంగా ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఆయన వాళ్ళ ఇంటిని రెనోవేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఒక స్తంభం, ఒక పిల్లర్ అంటే ఒక వాల్ వాళ్ళ నాన్న టైం నుంచి ఫేవరెట్గా ఉన్న వాల్. బట్ ఇల్లు మొత్తాన్ని మార్చాలి అంటే దాన్ని డిస్టర్బ్ చేయక మానదు. సో కొన్ని స్టెప్స్, కొన్ని ఎమోషన్స్ని పక్కన పెడితేనే అవి జరుగుతాయి, లేదా నువ్వు అలాగే పాత దాంట్లోనే ఉండాల్సి వస్తుంది. అలాగే కొన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు కొంత ఎమోషన్స్ని పక్కన జరపాలి. ఎప్పుడూ కొత్తగా మనని మనం ఆవిష్కరించుకోవాలి అనుకుంటే పాత ఎమోషన్స్ని పక్కనకి జరపాల్సిందే. అయ్యో ఏమవుతుంది ఇందులోంచి బయటపడాల్సిందే. చాలా ఇంపార్టెంట్. ఏది వచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను, దట్స్ ఓకే, నా డెసిషన్ కదా, నేను తీసుకున్నాను కదా, దీనికి నేను తగ్గట్టుగా ఉంటాను కదా అనే డెసిషన్ని మీరు మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకుంటామో ఆ కాన్సిక్వెన్సెస్ నవ్వుతూ ఫేస్ చేయాలి. ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ అయ్యో ఎందుకు ఇది తీసుకున్నా అని ఆగకూడదు. చాలా ఇంపార్టెంట్. మేము ఏదైనా ప్రొసీజర్ చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఇదే చెప్తాం, నువ్వు అనవసరంగా డెసిషన్ తీసుకున్నాక బాధపడద్దు. ముందే తీసుకో, ముందే ఆలోచించుకో, ముందే టైం తీసుకుని కొన్ని రోజులు ప్లాన్ చేసుకుని ఓకే దీనివల్ల ఇంత బాధ ఉంటుంది, బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా 2 మార్గాలు. ఫస్ట్ వచ్చేసి విజ్డమ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, సెకండ్ వచ్చేసి యాక్షన్ టు సాల్వ్ ద ప్రాబ్లం. యాక్షన్ చేస్తున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇది చేశాక నాకు ఏదో ప్రాబ్లం వచ్చాక సమాధానం ద్వారా ఏదో కొన్ని చిన్న సమస్యలు వస్తాయి, అవి తీర్చుకోవచ్చు. ఇప్పుడు మనం తీర్చట్లే పాకిస్తాన్ ప్రాబ్లం, తీరుతాం. అట్లాగే సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం ముందుకి. సో కంపల్సరీగా జీవితాన్ని ముందుకెళ్ళాలంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేసినా ఎదుర్కొని నిలబడి ముందుకు వెళ్ళాలి కదా. అలాగే జీవితంలో కొన్ని సమస్యలకి సాల్వ్ చేయాలంటే ముందు అడుగు వేయాలి. వేసినప్పుడు చిన్న ఇబ్బందులు వస్తాయి, వచ్చినా కూడా దాటి ధైర్యంగా ముందుకెళ్తేనే సమస్య సాల్వ్ అవుతుంది. ఇది చాలా ముఖ్యం. ఈ కాన్సిక్వెన్సెస్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా విజ్డమ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లంలో ఈ స్టెప్స్, ఈ ప్రాసెస్ని, ఈ కాన్సిక్వెన్సెస్ని ధైర్యంగా తట్టుకోవడానికి మెడిటేషన్ కానీ, ధ్యానము కానీ, లేకపోతే ఊపిరిని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ చేయడం చాలా ముఖ్యం. ఎవరైనా
ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే శ్రీ సూర్య త్రిచక్ర సాధన మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఆఫీసుల్లో అట్లా ఏదైనా ఉంటే పీక్ పర్ఫార్మెన్స్ కోర్సు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే మనము పిల్లల కోసం చైల్డ్ మైండ్ మోటివేషన్ చేస్తున్నాము, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఒక్కసారి ఆలోచించుకుని కింద లింక్స్ ఇస్తారు ఎట్లాగో, మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా బోలెడ్ అని టెక్నిక్స్, టిప్స్ చాలా ఉంటాయి చేయడానికి. చేస్తూ పోతే బోలెడు, అవసరం లేకుండా వీడియోలు చూసినా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా ఈజీగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. సరేనా? హోప్ మీరు అర్థమైంది అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్.